ఈ 3 అయ్యాక ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. ఇది ఇంకా గొప్ప క్వాలిటీ, పౌరాణికుడికి ఉండవలసిన గొప్ప లక్షణం. సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి, మహాత్ములతో స్నేహం చెయ్యాలి. ఉత్తములతో స్నేహం చేస్తే తగాదాలు రావు, అతి ప్రసంగం ఉండదు, ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. వాళ్ళు భవబంధాలు వదిలిస్తారు. అందువల్ల సత్సాంగత్యం చెయ్యాలి, సత్సాంగత్యం చెయ్యాలి తప్ప దుస్సాంగత్యం చేయకూడదు. ఏం వ్యసన పరులతో స్నేహం చేస్తే ఉంది, వాడేదో తాగుబోతే వాడితో తిరిగితే నీకు కూడా అదే పోస్తాడు కాస్త. అదే గుళ్ళోకి వచ్చేవాడితో వస్తే వాడు చక్క తీర్థం పోయిస్తాడు హాయిగా. ఇలా ఉపన్యాసాలకు వచ్చేవాడితో స్నేహం చేస్తే వినవయ్యా ఓసారి విను అంటాడు, విన్నాక వాడే మారిపోతాడు. ఇలా మహాత్ములతో స్నేహం చెయ్యాలి. సాంగత్యం సజ్జనై సహా అని స్పష్టముగా వ్యాసుడు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు. పౌరాణికుడికే కాదు అందరికీ ఉండాలి ఆ లక్షణం. ముఖ్యంగా పౌరాణికుడికి తప్పనిసరిగా ఉండవలసింది సజ్జన సాంగత్యమే. దానివల్ల వచ్చే లాభం అంతా ఇంత కాదు. ఎందువల్ల చెప్పమంటారా? కొంతమందితో యాత్ర కడతాం, అందులో కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 1 గంటకు పడుకున్నా 4ంటికి లేచిపోతారు. అప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాడు వాడితో పాటు రూములో పడుకున్న వాళ్ళంతా వీడి వల్లైనా బలాత్కారంగా 4ంటికి లేస్తారు. వాడు చన్నీళ్ళు స్నానం చేస్తే వీళ్ళకి కన్నీళ్ళు వచ్చినా వేడినీళ్ళు మానేసి వీడు చన్నీళ్ళే చేస్తాడు. వాడు కనుక ఎక్కడ పడితే అక్కడ తిరగకపోతే వీడితో కూడా ఉండడం వల్ల అవే తింటారు వాళ్ళు కూడా. అతడు పురాణం వింటారు వీళ్ళు కూడా. ఈ విధంగా తీర్థయాత్రల్లో సత్సాంగత్యం వల్ల మారిన వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా దుస్సాంగత్యం చేసిన వాళ్ళు ఉన్నారు. గురువు గారికి నేనెందుకు అట్టేయకూడదు అని ఒక ఆవిడ, నేను గురువు గారికి ఆ మాత్రం చేపలు ఎందుకు పెట్టకూడదు, శబరేమో రాముడికి అంగిలి పొడి పెట్టింది కదా, నేను గురువు గారికి భక్తురాలు కదా చేప పెడతాను, నేను పాపని అన్నావిడ ఒక ఆవిడ ఉండొచ్చు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా సత్సాంగత్యం చేస్తే దానివల్ల సమస్త దోషాలు పోతాయి. అసలు సాంగత్యం వద్దన్నారండి. ఎవరితో ఎక్కువ రాసుకు పూసుకు తిరక్కు. ఎక్కువగా తిరిగితే ఏదో ఒకనాడు తగాదా వచ్చి తీరుతుంది. అందుకని సంగము విడువగవలయును, సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలం. నాయన, ఎవరితోనూ అతిగా స్నేహం చెయ్యకు. అసలు సాంగత్యమే పెద్ద దోషం. కానీ సాంగత్యం లేకుండా బ్రతకడం కష్టం కనుక అప్పుడేం చేయాలి? సత్సాంగత్యం చెయ్యి. సాంగత్యం ఒక రోగమైతే ఆ రోగానికి ఔషధం మందు సత్సాంగత్యం. సంగ రుజకు ఔషధంబు సద్భజనమిలన్. సాంగత్యం అనే రోగమును తొలగించే మంచి ఔషధం అన్నమాట. కరోనా అనే దానికి వ్యాక్సిన్ ఎటువంటిదో అటువంటిది ఇది. అటువంటి అపూర్వమైనటువంటి రోగానికి అపూర్వమైనటువంటి ఔషధం సత్సాంగత్యం. అందుకనే పూర్వకాలంలో సాంగత్యం విడవలేం కనుక సత్సాంగత్యం చేసేవారు. అది కూడా అవసరమే, అది ఉంటేనే మనం తరిస్తాం. ఈ 4 ఉన్న పౌరాణికుడు సూతుడు. అందుకని వాళ్ళు ఈ 4 నీలో ఉన్నాయి కనుక నువ్వు మాకు ఒక గొప్ప పురాణం చెప్పు. ఆ పురాణాల్లో కూడా మేము అమ్మవారి భక్తులం కనుక జగన్మాత శ్రీ లలితాపరాభట్టారికకి సంబంధించిన విశేషములతో కూడిన పురాణం చెప్పు. అమ్మ పరమ లలితాస్వరూపిణి, కోమలస్వరూపిణి, అవ్యాజ కరుణామూర్తి. ఆవిడ చరిత్ర, సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యములతో కూడిన కథ, అనేక యుగములతో కూడిన కథ, అనేక బ్రహ్మాండములతో కూడిన కథ మాకు చెప్పమని అడిగితే అప్పుడు ఆయన గురువుగారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి, వేదవ్యాసునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఆయన దయవల్ల నేను ఈ పురాణములను శ్రద్ధతో విన్నాను, కంఠస్థం చేశాను, వాటిని మీకు చెబుతున్నాను, మీరు కూడా వినండి. ఇదంతా గురుకటాక్షం. నాకు గురుకటాక్షం తప్ప మరి ఏమీ లేదని వినయంగా చెప్పాడు సూతుడు. గురుకృపాహి కేవలం, గురుకృప తప్ప మరో ఏమీ లేదు. ఎక్కడో ఒక బిల్డింగ్లో నేను చూశాను గురుకృప అని ఉంటుందన్నమాట. అది చాలా గొప్ప పదం. గురుకృప గురుకృప అని 3 సార్లు అనుకుంటే గురువుగారు ఎక్కడున్నా ఆయన కృప మన మీద పడుతుందట. అందుకని పూర్వకాలంలో మమ్మారు గురుకృప 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 అనుకుని అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేవారట. గురుకృప అంటే గురువుగారి యొక్క కృప అని ఒక అర్థం. గురువు అంటే పెద్ద, గురులింగము అంటే పెద్ద లింగం అని అర్థం అనమాట. లఘువు గురువు విన్నారుగా మీరు. లఘువు అంటే చిన్న, గురువు అంటే పెద్ద.
గురుకృప అంటే మహాకృప, పెద్ద కరుణ, మహాకృప అని అర్థం. అందులో అంత అంతరార్థం ఉంది. అందుకని గురుకృప అనుకుంటే ఇటు గురుకటాక్షము ఉంటుంది, అటు అమ్మవారి యొక్క మహాకృప ఉంటుంది. అసలు గురు శబ్దానికి అమ్మే అని అర్థం. అందుకే గురుమూర్తి అని అమ్మవారికి పేరు. అమ్మవారు మీ గురువుగారి రూపంలో ఉంది అని ఒక అర్థం. ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన మహారూపమును గురుమూర్తి అంటారు. ఇంకా అంతకంటే పెద్ద రూపం మరొకట్లేదు, ఎందుకంటే అన్ని బ్రహ్మాండాల్లోనూ వ్యాపించి ఉంది కనుక. అంతటి రూపము కలిగినది అమ్మ. అటువంటి గురుకృప వల్ల నేను ఈ పురాణం చెబుతున్నాను, వినండి.